श्रीगुरुभ्यो नमः। हरिः ओं। वागर्धाविव संपृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। అందరికీ నమస్కారం। మే 2024 మాసవారి ఫలితాలు ఎలా ఉన్నాయి, గురుడి యొక్క మార్పు ఎంతవరకు శుభయోగాన్ని కలిగిస్తుంది, అలాగే రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం ఏ రాశుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది అనే విషయంలో కొంత ఈ మే నెల నుంచి జాతకాలు చాలా మారిపోతున్నాయి. సో తర్వాత ఒక ఎపిసోడ్లో మీకు ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు ఉన్నాయో అనే విషయాన్ని మరొక ఎపిసోడ్లో చేసుకుందాం. ముందుగా మనం మాస ఫలితాలు చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నేను చాలామంది చెప్పాను, జ్యోతిష్ శాస్త్రంలో మేము చెప్పే విషయాలన్నీ కూడా సూచకం అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కొంతమంది కామెంట్ విషయంలో తప్పుడుగా సంబోధించడానికి అవకాశం దొరుకుతుందేమో చూస్తున్నారు. వాళ్ళు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఏం చెప్తున్నావు నీ అని పెట్టడం, దానికి సమాధానం కూడా నేను స్పష్టంగా పెడతాను. కొద్దిమంది మిత్రులు, ఆత్మీయులు, నన్ను గౌరవించేవాళ్ళు ఒకళ్ళు ఇద్దరైనా సరే, ఎందుకు గురుగారు అటువంటి వాళ్ళతో పెట్టుకుంటారు, వదిలేయండి వాళ్ళని అని చెప్తుంటే నేను వాళ్ళకి సమాధానం చెప్పాలి కాబట్టి చెప్తూ ఉంటాను. నేనేమి అనేక రకాల తప్పుడు విషయాలు చెప్పాను. స్పష్టంగా మనకు ఈ పంచాంగంలో, మనకు ఒక మంచి పంచాంగాలలో ఉన్నటువంటి విషయాలని నేను కూడా కొంత పరిశీలన చేసి పరిశోధన చేసి మాస ఫలితాలు చెప్తాను. సో ముందుగా మనం ప్రతి మాసంలో ఒక ముందు మాట, మంచి మాటలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులకి కానివ్వండి, తర్వాత ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ కొంత ఉన్నాయి. రెండవది ముఖ్యమైనది రాజకీయ సంగ్రామం జరుగుతోంది. ఈ రాజకీయ సంగ్రామంలోనూ విద్యార్థులు అనవసరమైనటువంటి ఆవేశాలకు తావివ్వకండి. అలాగే సోషల్ మీడియాలో వచ్చినటువంటి అనేక రకాల విషయాల గురించి తొందరపడకండి, ఉద్రేకపడకండి. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. చాలా మంచి సుహృద్భావ వాతావరణంతో మంచి నాయకులు ఎన్నుకునే ప్రయత్నం చేయాలి. తప్పకుండా మనం ఈ నెలలో ఒక మంచి వ్యక్తిని ఎన్నుకోగలిగేటువంటి అవకాశం ఉంది. నేను మరీ చెప్తున్నాను, ధార్మికమైనటువంటి చింతన, దేశం మీద ఒక మంచి ఉన్నతమైనటువంటి అభిమానము, ఒక ఉన్నత అభిప్రాయం ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. దేశం యొక్క ఉన్నతి కోసం పాటుపడే వ్యక్తుల్ని ఎన్నుకోండి. రాష్ట్రం యొక్క ఉన్నతిని, ఆర్థికంగా కానీ ఆరోగ్యపరమైనటువంటి రాష్ట్రాన్ని, దేశాన్ని ఉన్నత స్థితి తీసుకువెళ్ళగలిగే వ్యక్తుల్ని మాత్రమే మీరు ఎన్నుకునే ప్రయత్నించండి. అది ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, మరియు ఏ పార్టీ వారైనా సరే. మనకు ధార్మికమైనటువంటిది కావాలి. రామరాజ్యం ఉండాలి. రామరాజ్యం అంటే ఏమిటి? మళ్ళీ తీసుకొచ్చి నువ్వు హిందువుల గురించి మాట్లాడుతున్నావు లేదండి. అంటే ఎటువంటి కల్మషము లేనటువంటి మనకు రాజ్యము కావాలి, ఆనందమైనటువంటి రాజ్యం కావాలి. అటువంటి వ్యక్తిని అనుకోండి. యువతకి ఏం చెప్తారంటే, యువతలో ఈ రాహు యొక్క ప్రభావం, కుజుడి యొక్క ప్రభావం వల్ల యువతలని రెచ్చగొట్టేటువంటి వ్యక్తులు మీ ముందున్నారు. కాబట్టి యువతి యువకులు ఇద్దరు కూడా జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుని చేయకండి. అలాగే ఇక వేసవి కాలం వచ్చింది కదా, మన పిల్లల్ని అనవసరంగా కుంటల దగ్గరికి, చెరువుల దగ్గరికి, అలాగే సముద్రపు జలం దగ్గరికి పంపించే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కాబట్టి ఈ వేసవి కాలంలో మన పిల్లల్ని మన ఇంటి పట్టునే ఉంచి ప్రయత్నం చేయండి. ఆటపాటల్లో మునుగొద్దని చెప్పట్లే, ఆటపాటలు ఆడాలి. పెద్దవాళ్ళ సమక్షంలో ఏదైనా స్నానానికి, అంటే తీర్థ స్నానమో లేదా చెరువు స్నానమో నది స్నానమో చేయవచ్చు పెద్దల సమక్షంలోనే. మీ కొడుకు 21 ఏళ్ళు ఉన్నా సరే, గజ ఈతగాడైనా సరే ఒంటరిగా పంపించకండి. మనవాడు మంచివాడే, పక్కవాడు తాయి తందనాడు వచ్చి దాంట్లో మునిగిపోతుంటే మనోడు వెళ్ళి హీరోగా సేవ్ చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికల్లా వీడు కూడా చనిపోతాడు. కాబట్టి వేసవి కాలంలో మన పిల్లల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయడం, అయితే యువకులు కూడా ఈ యొక్క ఎన్నికల సమయంలో జాగ్రత్తగా ఉండడం, అనవసరమైన గాసిప్స్ని మీరు అభివృద్ధి చేసే ప్రయత్నం చేయకపోవడం అనేది మంచి మాటగా చెప్తూ, ఈ మాసంలో మీరందరూ కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 మే నెలలో తులారాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు మాసంలో, అంటే మే మాసం మొత్తం కూడా ఎలా ఉండబోతుంది. ముందుగా వీరికి కంగారు పడేటువంటి ఫలితాలు కనిపించిన జన్మజాతకంలో మీకు అనుకూలవంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మొదటి 2 వారాలు చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. మాట తీరు కానీ, సోదరుల మధ్య ఏదైనా భేదాభిప్రాయాలు కానీ జాగ్రత్తగా చూసుకోండి. లేనిపోని అనవసరపు అవమానాలు పొందుకునే అవకాశం, ఇతరులని అవమానం చేసేటువంటి అవకాశం కూడా కనపడుతోంది. కాబట్టి మొదటి 2 వారాల్లో డబ్బు విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ, ఆస్తి పంపకాల విషయంలో కానీ, ఈ కుటుంబ పరిస్థితుల్లో చాలా చికాకులు ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. 3వ వారంలో యావరేజ్ ఫలితాలు, అంటే చేసినటువంటి పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నంలో సఫలీకృతులవ్వడం,
షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల కూడా కొద్దిగా ధనప్రాప్తి పొందుకోవడం, పెద్దవాళ్ళ సలహాలు సూచనలు పాటించడం ఇది జరుగుతూ ఉంటుంది. అలాగే సాధ్యం కాదనుకున్న పని ఈ వారంలో సాధ్యమయ్యే అవకాశం, అంటే ఒక మంచి పనికి ఒక 10 మంది ఊతం ఇచ్చే అవకాశం, ఆ పనిలో కదలిక పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. తప్పకుండా వృత్తి ఉద్యోగాదుల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం 3వ వారంలో కనబడుతుంది. 4వ వారంలో అదృష్టవంతమైనటువంటి యోగం, చాలా మంచి అదృష్ట యోగం, ఆకస్మిక ధనప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల, గుప్త నిధుల వల్ల, అయితే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. సోదరుల మధ్య ఏకాభిప్రాయం వస్తుంది. ఆస్తి పంపకాల్లో కూడా మంచి అనుకూలవంతమైన ఆస్తులు పొందుకునే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు కొలికి వస్తాయి. తీర్పు మీకు అందరికీ అనుకూలంగా ఉండేటువంటి అవకాశం బాగా కనబడుతోంది. ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లు 3వ వారంలో 4వ వారంలోనే మీరు చాలా మంచి ప్రయత్నాన్ని చేస్తే మీకు లాభకరంగా ఉంటుంది. అంటే కస్టమర్స్ నుంచి చాలా ఎక్కువగా ఎల్ఐసి సంబంధమైనటువంటి పని పూర్తవడానికి అంటే మంచి అంటే ₹1,00,00,000 పాలసీ కానీ లేదా 50 లక్షల పాలసీలు కానీ అటువంటి పాలసీలు పొందుకునే అవకాశం ఉంటుంది. 3వ వారంలో మూమెంట్ వచ్చేసి మీకు 4వ వారంలో కాస్త అనుకూలవంతమైనటువంటి శుభమైనటువంటి పరిణామాలు ఉంటాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా చాలా మంచి శుభయోగాలు. వైద్యులందరూ కలిసి వైద్య నిర్మాణం కానీ లేదా వైద్యులకి ఒక గొప్ప వైద్యశాలలో వృత్తిని నిర్వహించగలిగేటువంటి అవకాశము కూడా తప్పకుండా మీకు ఈ 4వ వారంలో కనపడుతుందన్న విషయాన్ని గుర్తించండి. ఏవైనా శుభకార్యాలున్నా, ఈ శుభకరమైనటువంటి విషయాలు మాట్లాడాలనుకున్న 3వ వారంలో 4వ వారంలో ఏర్పాటు చేసుకుంటే మీకు చాలా బాగుంటుందన్న విషయాన్ని గుర్తించండి. అలాగే లేనిపోని విషయాల గురించి ప్రస్తావన రాకుండా మీ పనిలో మీరు పరిపూర్ణటువంటి విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక వ్యాపార విషయానికి వస్తే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమల్లో కానీ, అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి కానీ, బోరుబావుతో వారికి తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. మత్స్యకారులకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. ఎప్పుడు 4వ వారంలో మంచి లాభాలు ఉన్నాయి. మొదటి 2 వారాల్లో నష్టం ఉంటుంది. మొదటి 2 వారాల్లో మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలో వెళ్ళకండి. ఏదైనా ఒక కల్లోలమైన పరిస్థితి ఏర్పడే అవకాశాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆకస్మిక తుఫాను వాతావరణం కూడా సముద్ర గర్భంలో కనబడుతుంది. కాబట్టి కాస్త మొదటి 2 వారాలు అటువైపు వెళ్లకుండా ఉంటే మంచిది. 3వ వారం, 4వ వారంలో మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెట్ల వారికి లాభవంతంగా ఉంటుంది. నూతనమైనటువంటి వస్తు వాహనాలు కొనాలనుకుంటే తప్పకుండా మీరు 3, 4 వారాల్లో సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేస్తే మంచిది. వాహనం కూడా 4వ వారంలో కొనుగోలు చేసే అవకాశం, స్థలం కానీ పొలం కానీ కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. రైతన్నలకి పంట లాభం కూడా ఉంటుంది. వచ్చిన పంటకి మంచి దిగుబడి వస్తుంది. లేదా కొత్త పంటకు కావాల్సిన ఏర్పాట్లు చాలా సునాయాసంగా చేసుకోగలిగే అవకాశం, అంటే వృత్తి పనులన్నీ కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం బలంగా కనబడుతోంది. పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లము, మిర్చి, పత్తి పరిశ్రమల్లో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలో అభివృద్ధి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, స్వర్ణకార వ్యాపారస్తులకి, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చును. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్సు, టైల వ్యాపారం, ముద్రణాలయంలో కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ఇక సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి ఆదరణ బాగా ఉంటుంది. ముఖ్యమైనది విద్యార్థులకి మీరు రాసిన పరీక్షల్లో 3వ వారం, 4వ వారంలో కనుక ఫలితాలు వస్తే అద్భుతంగా ఉండబోతున్నాయి. 2, 3 వారాల్లో ఫలితాలు వస్తే కాస్త తారుమారే అవకాశం. కొంతమంది వెంటనే మీరు ప్రశ్న అడగవచ్చు, ఎప్పుడో పరీక్షలు రాస్తే ఇప్పుడు రిజల్ట్ వస్తే ఫెయిల్ అవుతారని చెప్పట్లేదండి. ఈ మొదటి 2 వారాల్లో ఏమైనా మీరు అనుకున్నటువంటి పర్సెంటేజ్ రాకపోతే మానసిక ఇబ్బంది పడే అవకాశం కనపడుతోంది. అది చెప్పడం మాత్రమే. అలాగే ఈ మాసంలో కనుక పరీక్షలు ఉంటే మొదటి 2 వారాల్లో మీరు కనుక ఏర్పాటు చేసుకునే పరీక్షలు, అంటే మీకు ఏదైనా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటే మొదటి 2 వారాలని పక్కకు పెట్టి 3వ వారం అంతకంటే ఇంపార్టెంట్ 4వ వారంలో కనుక మీరు విద్యా సంబంధ విషయాల్లో ముందడుగు వేస్తే చాలా సౌకర్యవంతమైన విద్యా పరిపూర్ణత పొందుకోవచ్చును. అలాగే సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కూడా లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటున్నాయి. ఇక సినిమా రంగం అద్భుతం. 4వ వారంలోనే విజయం. మొదటి 2 వారాలు అటువంటి చర్చలు చేయకండి. 3వ వారంలో విడుదలకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా సరిగ్గా చేసుకుంటే 4వ వారంలో సంపూర్ణ విజయం, కొత్త చిత్ర నిర్మాణం కూడా ప్రారంభించే అవకాశం, సంగీత, నృత్య దర్శకులు కూడా పేరు ప్రఖ్యాతులు పొందుకోగలిగే అవకాశం కూడా చాలా బలంగా కనబడుతోంది. మొదటి 2 వారాల్లో లంచగొండలుగా పట్టుబడతారు ప్రభుత్వ ఉద్యోగస్తులు, జాగ్రత్త. ప్రైవేట్ సెక్టార్లో కూడా తొందరపాటుతనంతో ఒక సంస్థ నుంచి మరో సంస్థకి మారాలన్న తపన, హడావుడిగా రెసిగ్నేషన్ ఇచ్చేద్దామని చెప్పేసేటువంటి విషయాలు మీకు నష్టాన్ని పొందుకుంటారు. ఉద్యోగ ప్రయత్నంలో ఏమాత్రం 2 వారాలు అనుకూలంగా లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో సామెత ఉంది కదా, బట్ట కాల్చి మీద పడిస్తారని, అటువంటి
మీకు సామెత రూపం ఇక్కడ మీకు కనబడుతోంది. కాబట్టి మౌనం, సదా భగవన్నామ స్మరణ శ్రేష్టంగా చెప్పబడుతోంది. భగవద్గీత పారాయణం ఈ 2 వారాలు కూడా మీరు ఈ 18 అధ్యాయాలు పూర్తి చేయండి. రోజు 1 గంట తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి కార్యాచరణ ఏర్పడుతుంది. దానివల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. కాబట్టి మొదటి 2 వారాలు జాగ్రత్తగా ఉంటూ మిగిలిన 2 వారాల్లో లాభము, ఐశ్వర్యము, ఆనందాన్ని పొందుకోవచ్చు. కోర్టు విషయాల్లో మొదటి 2 వారాల్లో ఉంటే కోర్టు తగాదాలు మీకు వ్యతిరేకమైన ఫలితాలు. తదుపరి 2 వారాల్లో మీకు వాయిదాలు కనుక మే ఆఖరి వారంలో పెట్టుకుంటే తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ధర్మబద్ధమైనటువంటి విషయాల్లో మాత్రమే తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. అసందర్భమైనది, అధర్మమైనది మీకు ఎప్పుడు కూడా మనకి దరి చేరే అవకాశం ఉండదు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అధర్మంగా మీరు చేసేటువంటి పోరాటం ఏది కూడా మీకు అనుకూలంగా ఉండదు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ధర్మంగా ఉన్నట్టయితే మీకు తప్పకుండా 4వ వారంలో తీర్పు మీకు అనుకూలంగా ఉంటుంది. ఒక్కొక్కసారి ధర్మంగా ఉన్నప్పటికీ మన గ్రహచారం బాలేదు కాబట్టి తీర్పు మీకు వ్యతిరేకంగా వస్తుంది. మళ్ళీ పై కోర్టుకు వెళ్లాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. మీ యొక్క ఈ ఏదైనా సమస్య, కోర్టు సమస్య మరొక 4 సంవత్సరాలు దూరం జరిగే అవకాశం ఉంటుంది. కనుక కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తే మీకు శుభకరం, మంగళప్రదంగా ఉంటున్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా మొదటి 2 వారాల్లో కనిపిస్తోంది. ఆఖరి వారంలో లాభము, ఐశ్వర్యము, ఆనందము, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో కూడా మంచి విజయాన్ని సాధించవచ్చును. వివాహ సంబంధ చర్చల్లో కూడా మీకు లాస్ట్ వారం అనుకూలంగా ఉంటుంది. అలాగే సంతాన ఏది మనకి IVF కానీ IUF లాంటి వాటి ద్వారా కృత్రిమ సంతానం పొందాలనుకున్న వారికి తప్పకుండా 4వ వారం శ్రేష్టమైనదిగా చెప్పబడుతుంది. అలాగే మాతాపితృల సౌఖ్యం ఉంటుంది. అనుకూలమైన బంధుమిత్రుల సమాగం ఉంటుంది. మొదటి 2 వారాల్లో నష్టాన్ని, మిగిలిన 2 వారాల్లో శుభాన్ని పొందుకోగలిగిన అవకాశాలు పుష్కలంగా కనబడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా 2 వారాల్లో రుద్రాభిషేకం తప్పకుండా మీరు శత్రుపాశుపత రుద్రాభిషేకం అంటే సుబ్రహ్మణ్య స్వామి పశుపత అభిషేకం చేసుకోవడం, అంటే మన్యు సూక్త పాశుపత అభిషేకం చేసుకుంటే మీకు చాలా శుభకరంగా ఉంటుంది. జన్మజాతకాన్ని ఒకసారి చూసుకుంటే అదృష్టవంతమైన శుభయోగాన్ని పొందుకోవచ్చన్న విషయం తెలియజేస్తూ తప్పకుండా మీరు అన్ని మాసాలు కూడా ఆనందమయమైన సుఖ శుభజీవనాన్ని పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.